బేస్ ఎక్కడ ప్రారంభమైందో, తను ఎలాంటి వాడో, ఏ స్థితిలో నుంచి వచ్చాడో ఆ స్థితిని ఆయన మర్చిపోలేదు. ఈ రోజున ఒకవేళ దేవుడు నన్ను రాజసింహాసనంలో కూర్చోబెట్టాడు అన్నంత మాత్రాన నేను గర్వించడానికి నా దగ్గర ఏం లేదు. అంత గొప్ప రాజు అయినటువంటి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి సాష్టాంగ నమస్కరించి, ఇంతగా నన్ను హెచ్చులోనికి తేవడానికి నేను ఏ పాటు వాడినని దేవుని దగ్గర తను తాను సరౌండ్ అవుతున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. ఎంతగా దీనత్వము మరుగై ఉండడానికి ఇష్టపడుతున్నాడో ఆలోచించండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా, ఉద్యోగమా, వ్యాపారమా, కుటుంబమా, భార్యనా, పిల్లలనా, భర్తనా, ఆస్తులా, లేకుంటే సౌందర్యమా, లేకుంటే నీకున్నటువంటి చాలా గొప్ప నీకున్నటువంటి ఆ యొక్క కృపా వరాలా, ఏదైనా కావచ్చు, ఏదైనా సరే, దేన్ని బట్టి అయినా సరే నువ్వేం చేయాలంటే ఇవన్నీ నాది కాదయ్యా, నువ్వు ఇచ్చిందయ్యా అని దేవునికి మనము పూర్ణంగా అప్పగించుకోవాలి.